అందమైన పచ్చని అడవిలో ఒక చిన్న ఎలుక ఉండేది. ఆ అడవిలోనే ఒక పెద్ద ఎలుగుబంటి గుహలో నెలలుగా నిద్రపోతూ బిగ్గరగా గురకలు పెడుతున్నాడు. ఎలుక ఎలుగుబంటి గురకల వల్ల రాత్రంతా నిద్ర పట్టలేకపోయింది. ఎలుక ఎలుగుబంటిని లేపడానికి అతని గుహ దగ్గరకు నిర్ణయించుకుంది. మిస్టర్ బేర్, హే మిస్టర్ బేర్, వేసవి వచ్చింది, మీరు లేచే సమయం అయ్యింది. ఎలుగుబంటి కదలలేదు. ఎలుక ఒక బుగ్గెను తీసుకువచ్చి బిగ్గరగా ఊదింది. ఎలుగుబంటి ఇంకా నిద్రలోనే. ఎలుక అలసటగా అడవిలో తిరుగుతుంది. జంతు స్నేహితులు, ఎలుగుబంటి గురకల వల్ల నాకు నిద్ర రావడం లేదు. అతను ఇప్పుడు కూడా లేవడు. సింహం మీకు సహాయం చేయగలడు. అతని గర్జన విన్నవారు భయతో లేచేస్తారు. భయపడినా ఎలుక అడవిరాజైన సింహం దగ్గరకు సహాయం కోరడానికి బయలుదేరింది. సింహం తన గుహ ముందు నిద్రిస్తున్నాడు. భయంతో ఎలుక వెనక్కి తిరిగింది. ఆడియో: కొమ్మ విరిగిన శబ్దం. ఏమిటి శబ్దం? నా గుహ ముందు ఎవరు? మహారాజా, క్షమించండి, నేను మీ సహాయం కోరడానికి వచ్చాను. దయచేసి ఎలుగుబంటిని లేపండి. నీలాంటి చిన్నదానికి నేనెందుకు సహాయం చేయాలి? నేను రాజుని. సింహం ఒంటరిగా ఉన్న ప్రదేశానికి వెళ్లి పిచ్చిగా గోక్కోవడం మొదలుపెట్టాడు. ఏమిటి ఈ శబ్దం? ఎలుక సింహం వైపు వెళ్తుంది. మిస్టర్ లయన్, మీకు ఏమి జరిగింది? ఓహో, మీకు మిడతలు వచ్చాయి. నేను సహాయం చేస్తాను. నువ్వు ఎలా సహాయం చేస్తావు? దూరంగా పో. ఏమిటి? నా మీద నుండి దిగిపో. ఇంకేం చెయ్యను. నేను దాదాపు చితికిపోయాను. సింహం సరస్సులోకి దూకాడు. ఎలుక మునిగిపోతుంది. బయటకు రండి. సింహం నీటి నుండి బయటకు వచ్చి తన శరీరాన్ని వణికిస్తాడు. ఓ అవివేకి సింహం, నేను పట్టుకోలేకపోతున్నాను. చివరి మిడతలు వదిలిపెట్టాను. ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను మీకు అసభ్యంగా మాట్లాడాను. నువ్వు నన్ను కాపాడావు. ధన్యవాదాలు. నా వీపు మీద కూర్చో, నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను. వారు ఇంటికి చేరుకున్నప్పుడు ఎలుగుబంటి గురకలు వినిపించాయి. సింహం లోతైన ఊపిరి తీసుకుని ఎలుగుబంటి చెవులో బిగ్గరగా గర్జించాడు. గర్రర్రర్. ఎలుగుబంటి భయంతో గుహ నుండి పరిగెత్తాడు. ఏమైంది? సూర్యుడు వచ్చాడా? అడవి జంతువులందరూ నవ్వారు. ఎలుక సంతోషంగా నవ్వుతుంది.